దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను వినండి. యేసు ప్రభు యొక్క మరొక మాట. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. హల్లెలూయా. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అంటా ఉన్నాడు. పరిశుద్ధమైనది అంటే ఏంటి అనేదే ప్రశ్న. దేవుని నమ్ముకున్న ప్రజలందరూ కూడా పరిశుద్ధ జనాంగము. యేసు ప్రభువుని నమ్మి ఆయనలో నడుస్తూ ఉన్న ఆ జనాంగం అంతా కూడా ఆశీర్వదింపబడిన జనాంగము, పరిశుద్ధ జనాంగం అన్నమాట. కనుక పరిశుద్ధ జనాంగానికి పరిశుద్ధ ధర్మశాస్త్రం ఉంది. పరిశుద్ధ ధర్మశాస్త్రం, పరిశుద్ధ నీతి శాస్త్రం, పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన జ్ఞానం, పరిశుద్ధమైన మరి తెలివి, పరిశుద్ధమైన ఆలోచన విధానం, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైనటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. పరిశుద్ధమైన జీవం గల దేవుని మాటలు ఉన్నాయి. అందుకనే ఇక్కడ అంటా ఉన్నాడు, పరిశుద్ధులు అపరిశుద్ధులు అని ఇక్కడ యేసు ప్రభు వారు ఉద్దేశం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటా ఉన్నాడు. పరిశుద్ధమైనది ఏంటి? ఉదాహరణకి అన్నం పరిశుద్ధమైనది, దాన్ని బాగా వండుకుంటాం. ఎవరు తినడానికి? మనము, మన పిల్లలు, మన కుటుంబం తినడానికి. అంతేగాని కుక్కలు తినడానికి కాదు కదా. కనుక పరిశుద్ధమైనది ఎందుకు వండుకుంటాము అంటే మనము, మన పిల్లలు, మన కుటుంబం తినడానికి. అది కుక్కలు తినడానికి కాదు. అంటే కుక్క అపవిత్రతతో సాదృశ్యంగా ఇక్కడ ఈ సందర్భంలో పోలుస్తున్నాడు. పరిశుద్ధమైన దానికి ఆపోజిట్ అపరిశుద్ధత అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే కుక్కలు అంటే దేవుని దృష్టిలో చెడ్డవని కాదు, అంటే ఇక్కడ ఆపోజిట్ అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటయ్యా అంటే, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటా ఉన్నాడు. పరిశుద్ధమైనది ఏంటి? దేవుని యొక్క జీవం గల దేవుని ధర్మం, పరిశుద్ధమైన ధర్మశాస్త్రం, పరిశుద్ధ బైబిల్, పరిశుద్ధ వాక్యం, పరిశుద్ధ దేవుని కార్యాలు, పరిశుద్ధ దేవుని యొక్క విషయాలు, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క పనులు, పరిశుద్ధమైన స్వస్థత, పరిశుద్ధమైన విషయాలన్నీ కూడా దేవునికి సంబంధమైనది. అవి అన్యజనులకు పెట్టకుడి అంటా ఉన్నాడు. అన్యజనులు అంటే దేవుడు నమ్మనివారు, దేవుడంటే విశ్వాసం లేనివారు, దేవుడంటే అంగీకరించిన వారు, దేవుడంటే మంచి అభిప్రాయం లేనివారు. యేసు ప్రభు అన్న, సృష్టికర్తని యెహోవా దేవుడన్న ఒక మంచి అభిప్రాయం లేనివారు. అటువంటి అపరిశుద్ధమైన ఆలోచనలో ఉన్న వాళ్ళని, అంటే చెడ్డ ఆలోచనలో ఉన్న వాళ్ళకి మీ యొక్క ధర్మశాస్త్రం కానీ, పరిశుద్ధమైన నీతి బోధలు కానీ, నీతి స్వస్థతలు కానీ, పరిశుద్ధమైన స్వస్థతలు కానీ, పరిశుద్ధమైన జీవన విధానం కానీ, పరిశుద్ధమైన జ్ఞానం కానీ, పరిశుద్ధమైన తెలివి కానీ, పరిశుద్ధమైన ధర్మశాస్త్రం కానీ వాళ్ళకి పెట్టకండి అంటా ఉన్నాడు. వాళ్ళకి ఇవ్వకండి అంటా ఉన్నాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటా ఉన్నాడు. రెండవది, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాలుతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. మీ ముత్యములు, మీ ముత్యములు అంటే ఏంటి? మీ జీవం గల మాటలు, దేవుని యొక్క ధర్మశాస్త్రాలు, పరిశుద్ధమైన మాటలు, అవి పందుల ఎదుట వేయకండి అంటా ఉన్నాడు. పందులు అంటే అవి ముత్యం యొక్క విలువ తెలియని వాళ్ళు. ఈ ముత్యం యొక్క విలువ కానీ తెలియని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, ఆలోచన విధానం లేని వాళ్ళు. కనుక ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క జీవము గల మాటలు తెలియని వాళ్ళు, అటువంటి వారి మధ్య మీ ముత్యములు పందుల ఎదుట జల్లకండి అంటున్నాడు. అంటే వాక్యం అనే మాటలు పందులని తెలుసుకున్న తర్వాత దాని ఎదుట మీరు జల్లకండి. ఎందుకంటే ఈ పందులకి దాని విలువ తెలియదు. ఈ దేవుని యొక్క మాటల విలువ, జ్ఞానం విలువ, తెలివి విలువ వాళ్ళకి తెలియదు. అందుకనే ఆ యొక్క ముత్యములను అవి కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. ఆ మాటలను కేరు చేయరు, లెక్క చేయరు, అసహించుకుంటారు, తోసేస్తారు దేవుని మాటలు. రెండవదిగా మీ మీద పడి మిమ్మల్ని చీల్చేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు వాళ్ళు. అటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు అటువంటి మనుషులు. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, దేవుని మాటలు అంటే ఇష్టం లేని వాళ్ళు, దేవుని జ్ఞానం అంటే ఇష్టం లేని వాళ్ళు, దేవుని యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయత తెలియని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, అది చెప్పినా అర్థం కాని వాళ్ళు, దేవునిలో ఆ అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళు యేసు ప్రభు మాటలు అంటే ఇష్టపడరు. నిందలు, అవమానాలు, బాధలు, హింసలు పెడతారు. రెండవదిగా చంపేస్తారు కూడా. దేవుని యొక్క ముత్యం లాంటి మాటలు అర్థం చేసుకోలేని వాళ్ళు. అటువంటి మనుషులతో నువ్వు దేవుని యొక్క మాటలు వెతకండి అంటా ఉన్నాడు. హల్లెలూయా.
తర్వాత పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అంటా ఉన్నాడు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అంటా ఉన్నాడు. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. యేసుప్రభు దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఒక స్త్రీ వచ్చినప్పుడు, అయ్యా నా కుమార్తె కుమారుడు బాగోలేదు, కుమార్తె లేక కుమారుడు బాగోలేదు, బాగు చేయి ప్రభువా అని ఒక కనాను స్త్రీ వస్తుంది. అంటే దేవుని నమ్మని స్త్రీ వచ్చినప్పుడు యేసుప్రభు వారు అంటారు, పిల్ల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తం కాదు అంటాడు. అంటే పిల్ల రొట్టె అనేది దేవుని యొక్క ప్రజలు తినవలసిన రొట్టె కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అంటాడు. కుక్క పిల్లలు అంటే అర్థం ఏంటి? అన్య జనాంగము అని అర్థం. అన్య జనాంగం అని అర్థం. ఈ అన్య జనాంగంకి వేయకూడదు అని చెప్పినప్పుడు ఆవిడంటది, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల మీద పడే రొట్టె ముక్కలు తినడానికి ఆశపడతాయి కదా ప్రభువా, ఆ విశ్వాసంతో వచ్చానయ్యా అంటారు. అప్పుడు యేసుప్రభు అంటారు తెలుసా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టు అవుతుంది, అక్కడ బాగైపోతాడు వెళ్ళు అని యేసుప్రభు గారు చెప్తారు. చూసారండి, ఇక్కడ కుక్క పిల్లలు అంటే అన్యజనులు అని అర్థం, పందులు అంటే అన్యజనులు అని అర్థం. కనుక మన జ్ఞానం కానీ, మన మాటలు కానీ, మన యొక్క ధర్మశాస్త్రం, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధర్మశాస్త్రం అన్యజనులకు చెప్పడం కూడదు. త్వరగా చెప్పకూడదు. త్వరగా వాళ్ళకి చెప్పామనుకోండి, దానికి అర్థం వాళ్ళు తెలుసుకోలేరు. అందుకనే దాన్ని కాళ్ళతో త్రొక్కి ఏం చేస్తారు, మన మీద పడి మనం చీల్చేస్తారు. అందుకనే మంచి వంటకాలు కుక్కలకు పెట్టకండి అంటా ఉన్నారు. మంచి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి స్వస్థతలు, దేవుడిచ్చిన మేలు, దేవుని ఇచ్చిన ఉపకారాలు, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చినటువంటి ఈవులు అది కుక్కల పాలు చేయకండి అంటా ఉన్నాడు దేవుడు. అది కాపాడుకోండి. మీరు పరిశుద్ధ జనాంగానికి ఇవ్వాలి. పరిశుద్ధమైనవి పరిశుద్ధులే అనుభవించాలి. అంతేగాని పరిశుద్ధత లేని వాళ్ళు, అపవిత్రులు, మీ యొక్క పరిశుద్ధమైన భోజనాలు, రొట్టె ముక్కలు అన్యులు తినకూడదు. పరిశుద్ధమైన ముత్యాలు, పరిశుద్ధమైన దేవుని మాటలు జ్ఞానం గలవానికి చెప్పాలి, తెలివి గలవానికి చెప్పాలి, మంచి ఆలోచన ఉన్న వాళ్ళకి చెప్పాలి, దేవుడు అంటే ఇష్టం కలిగిన వాళ్ళకి చెప్పాలి. అటువంటి వాళ్ళకి చెప్తే వాళ్ళ జ్ఞానం అభివృద్ధి పొందుతుంది, వాళ్ళ జ్ఞానోపదేశం పొందుకుంటారు, జ్ఞానంలో గొప్ప వాళ్ళుగా తయారైపోతారు, దేవుని తెలుసుకొని జ్ఞానవంతులుగా మారుతారు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నా పేరు శ్రీనివాస్ యాంటోనీ. నా ఫోన్ నెంబర్, ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ 817995555458. ఈ పరిచర్యకు ప్రోత్సహించండి. దేవుడు మనం దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, కృపగల తండ్రి, ఆకాశాన్ని భూమిని కొలుస్తున్న దేవ, ఇదిగో నాయన నీ మాటలు విన్నాం ప్రభా. నీ మాటలు, దానిలో అర్థం చాలా గొప్పది. అది తెలుసుకునే ఆ యోగ్యత, భాగ్యం మాకు సంఘాన్ని కలుగుచేయండి. నిజమే ప్రభా, పరిశుద్ధులు ఎదుట ప్రభా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు అన్యుల్లా ఉండకూడదు, పరిశుద్ధులు అన్యులుగా ఉండకూడదని చెప్పావు ప్రభు. అంతేకాదు ఆయన మీ ముత్యంలో పందులు ఎదురు వేయకుండా అన్నావు. అవును, మా జ్ఞానం కానీ, మా తెలివితేటలు కానీ, మా ఆలోచన కానీ పందులు ఎదుట వాడకూడదు. దేవుని ధర్మశాస్త్రం కానీ, నీతిశాస్త్రం కానీ, మంచి బోధలు కానీ పందులు ఎదుట దేవుని విత్తనాలు వేయకూడదు అని చెప్పావు నాయన ప్రభువా. మరి కుక్కలు, పందులు ఎటువంటి వాళ్ళు తెలుసుకునే జ్ఞానం మాకు ఇవ్వండి. వాటి దగ్గర మేము జాగ్రత్తగా ఉండే జ్ఞానం మాకు దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.